హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ వెయిట్ లాస్ డైట్ ఛాలెంజ్ డే 6 అనమాట. సో మార్నింగే 5:30కి లేచానండి. ఇవాళ లేచి వాటర్ బాటిల్ పట్టు కూర్చున్నాను. ఈ 700 ml వాటర్ కంప్లీట్ చేసి ఫస్ట్ మళ్ళీ ఇంకొక 700 ml వాటర్ తాగుతాను. అది తాగేసిన తర్వాత నెమ్మదిగా బ్రష్ చేసుకుని ఇంకా కుకింగ్ ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఇవాళ డైట్ రెసిపీ వచ్చేసి బీరకాయ ఫ్రై రెసిపీ అండి. డైట్ రెసిపీస్లో బీరకాయ ఫ్రై ఎలా చేస్తాం, కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తాము. సో ఆ రెసిపీ ఏంటో మీరు కూడా చూడండి. ఇంకా రెసిపీ చేసేసుకుని 9:30కి వాటర్ తాగడం ఆపేసి అప్పటి వరకు 2.5 లీటర్ వాటర్ తాగి ఇంకా వాటర్ తాగడం ఆపేసి 10 కల్లా నేను చూపించే డైట్ అంతా తినేయాలన్నమాట. అది ఇవాళ షెడ్యూల్ అయితేని. సో వీడియో అయితే ఎండ్ వరకు కంటిన్యూగా చూడండి. డైట్ రెసిపీ బీరకాయ నువ్వుల ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి తీసుకుని అందులోకి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఇవి ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చిటపట్లాడే వరకు కూడా ఇవి ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఎండు మిరపకాయ వేసుకుని ఇది కూడా బాగా వేగే వరకు వేయించుకుని అది పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆవు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. అందులో పోపుకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రేకులు వేసుకుంటున్నాను. పప్పులు అయితే వేసుకోమండి, మన పోపులోకి పప్పులు అసలు తినకూడదు, అందుకే మినపప్పు వేయలేదు. పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేస్తున్నాను. ఇవంతా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకున్నాను. బీరకాయ పొట్టు బాగా తీనండి, ఈనెలు మాత్రమే తీస్తాను. పొట్టులో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి అదంతా అలాగే ఉంచుకుని తినాలన్నమాట. డైట్లో ఉన్నప్పుడే కదా, నార్మల్గా కూడాను. ఈ బీరకాయ ముక్కలని వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న కల్లుప్పు ఉంటుంది కదా, దాన్నే సాల్ట్లో వాడుతున్నాను. అది కొంచెం వేసుకోవడం వల్ల బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి బీరకాయ ఉడకడానికి ఆ వాటర్ సరిపోతాయి అనమాట. ఆ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని కాసేపు ఉంచేసుకుంటే బీరకాయలో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఒక 10 నిమిషాలకే బీరకాయలో వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేసి కుక్ అవుతూ ఉంటుంది బీరకాయ ఫ్రై అయితేని. మళ్ళీ మూత పెట్టేసి పక్కకి అలా ఉడకనివ్వాలి, బీరకాయ బాగా ఉడికే వరకుని. ఇంకా బీరకాయ ఫ్రై దగ్గర పడుతుందనగా ఇందులోనే మనం మళ్ళీ కల్లుప్పుని ఇలా సాల్ట్లా చేసుకున్నాం కదా, అదే మన టేస్ట్కి తగినంత ఉత్తినే తింటున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. సాల్ట్ అయితేనే మరి అన్నంలో కలుపుకోవడానికి వేసుకున్నట్టు కాకుండా కొంచెం తగ్గించి వేసుకోండి. దాంతో పాటుగా కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను. ఇవి 2 కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని కాసేపు ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు కూడా ఇది కుక్ చేసుకోవాలి. ఈ లోపుగా మనము ఇందాక చల్లారబెట్టుకున్నాం కదా నువ్వులు, అవి మిక్సీలో వేసుకుని పౌడర్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఇప్పుడు ఈ పౌడర్ చేసుకున్న దాన్ని ఇందులో చల్లేసుకోవాలండి, మొత్తం పౌడర్ని. మీకు ఇంకా పౌడర్ క్వాంటిటీ ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. నేను తక్కువే వేసాను ప్రస్తుతానికి. కానీ నువ్వులు ఈ డైట్లో వాడుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. చాలా కాల్షియం ఉంటుంది నువ్వుల్లో, ఇంకా చాలా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయన్నమాట. ఈ డైట్లో ఉన్నప్పుడు గుడ్ ఫ్యాట్స్ అన్నీ తినాలి మనము. ప్లస్ కాల్షియంకి సంబంధించి పెరుగు, పాలు ఇవేం తీసుకోవట్లేదు కాబట్టి నువ్వుల్ని డైలీ తినడం కూడా చాలా మంచిదండి. ఇంకా బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీల్ 1 టైం కూడా అయిపోయిందండి నాకు. మీల్ 1కి బీరకాయ ఫ్రై రెసిపీ నువ్వులతో కలిపి చేసింది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నానబెట్టుకున్న సీడ్స్, నట్స్, కీరా, క్యారెట్, ఎగ్స్ ఇవన్నీ తీసుకుంటున్నాను. ఇవాళ నా మీల్ 1 అండి, డే 6 మీల్ 1 అనమాట. ఇది ఫస్ట్ బీరకాయ ఫ్రై ట్రై చేద్దాం. ఎప్పుడు బీరకాయ ఫ్రై మనం రెగ్యులర్గా తాలింపేసి చేసుకుంటాం కదా, ఇలా నువ్వుల పొడి అవి వేసి చేస్తే ఎలా ఉంది అనేది టేస్ట్ చెప్తాను. డెఫినెట్గా బాగుంటుంది, నువ్వులు టేస్ట్ బాగుంటాయి కాబట్టి. సూపర్, కమ్మగా ఉంది. అబ్బా, ఎండుమిరపకాయ మనం నువ్వులు పొడి చేసేటప్పుడు కూడా వేసాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంది. మీకు స్పైస్ వద్దు అనుకుంటే అది నువ్వుల పొడిలో వేసుకుని ఎండుమిర్చి మానేసి తాలింపులో మాత్రమే వేసుకోండి. నాకు స్పైస్ ఇష్టం కాబట్టి ఇలా వేసుకున్నా. టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నేను మీల్ 2లోకి ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఇవేమో నేను నానబెట్టుకుంటాను, గుర్తుంటే నానబెట్టుకుంటానండి, లేకపోతే అలా రోస్టెడ్వే తినేస్తాను అనమాట.
ఇవి ఉన్నాయి కదా, వీటిని ఈవినింగ్ నేను దోశలో ఎలా వేసుకోవాలి, ఇలా కూడా తినలేకపోతే అనే రెసిపీ నేను ఈవినింగ్ మీల్ 2లోకి షేర్ చేస్తానండి. అందుకే వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం నార్మల్ ఫుడ్లో కూడా ఇంక్లూడ్ చేసేసుకుంటామేమో డైట్ లేకుండా కూడా. అంత టేస్టీ రెసిపీ అనమాట అది. ఆ దోశలు సూపర్ ఉంటాయి. సో మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. సీడ్స్ దోశ కోసం మనం ఆల్రెడీ వాడుతున్న సీడ్స్ అవి ఉన్నాయి కదండి. గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి 4 రకాలు అన్ని కలిపేసి పెట్టుకున్నాం కదా. ఇవి ఒక 5 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను. ఇవి ఒక బౌల్లోకి తీసుకుని అవి జస్ట్ మునిగే వరకు కొంచెం వాటర్ పోసి అలాగా ఒక 2-3 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. 2-3 అవర్స్ తర్వాత సీడ్స్ అయితే నానిపోయాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి ఇందులో ఉన్న వాటర్తోనే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరి పల్చం చేయొద్దు. బాగా పల్చం చేసేస్తే దోశలు అస్సలు రావన్నమాట. కొంచెం గట్టిగానే ఉండాలి కన్సిస్టెన్సీ. మిక్సీ పడుతూ మీకు చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి నానబెట్టుకున్న సీడ్స్ అందులో ఉన్న వాటర్తో సహా వేసేసుకోవాలండి. అందులోకి కొంచెం కొత్తిమీర, 1-2 పచ్చిమిర్చి కూడా ఇలా తుంచి వేసుకోవాలి. మనకి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుని, అది కూడా కల్లుప్పు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువ వేసేది చూసుకుని వేసుకోండి. మళ్ళీ దోశలు రావు. ఇవి కొంచెం డిఫికల్టీ దోశలు. సో అవి కూడా మరీ మెత్తగా పేస్ట్ చేసుకుని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంత గట్టిగా ఉంది. కొంచెం వాటర్ అయితే కలుపుకోవచ్చు మనకి తగినట్టుగా. కొంచెం మిక్సీలోనే కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసి మళ్ళీ ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. ఇది బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇది నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితేనే బాగా వస్తుంది. నాన్ స్టిక్ ప్యానే పెట్టుకోండి డెఫినెట్గా. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఒక 2-3 గరిటెల పిండి తీసుకుని, మరీ ఎక్కువ దోశ పిండి పామినట్టు పామేయకూడదండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా లైట్గానే ఒత్తుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలంతే. ఇది బాగా ఉడకాలండి. సిమ్లోనే ఓపిక్గా చేసుకోవాల్సిన రెసిపీ అనమాట ఇది. చాలా టైం అయితే పడుతుంది. ఒక్కొక్క దోశ వేగడానికి ఒక 20 మినిట్స్ అయినా పడుతుంది 2 సైడ్స్ని. కొంచెం ఆవు నెయ్యి వేసుకుని ఇది దోరగా ఫ్రై అవ్వడానికి అని చెప్పేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. పైన కూడా మూత పెట్టుకుని కుక్ చేసుకోకపోతే దోశ అనేది విరిగిపోతుంది. అందుకే నెమ్మదిగా స్లో ఫ్లేమ్లోనే జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్కి మూత తీసి చూస్తే చాలా వరకు ఇలా కుక్ అయి ఉంటుందండి. అప్పుడు సెకండ్ వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి జాగ్రత్తగాను. ఇవి మరి పెద్ద దోశలు వేసుకోవద్దు, ఇరిగిపోతే ఇలా చిన్న చిన్నగానే వేసుకోండి. ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ప్లస్ నాన్ స్టిక్ ప్యాన్లోనే వేసుకోవాలి. రెండో వైపుకి ఇంకా మూత పెట్టవసరం లేదండి. అలాగే సిమ్లోనే కాసేపు వేగనిస్తే సరిపోతుంది. ఈ దోశలోనే ఎగ్ వేసుకుని చేసే దోశ కూడా ఉంటుందండి. ఆ రెసిపీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీ ఇంకో వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఎగ్ తినేవాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా 2 సైడ్స్ వేగిపోయాక దోశ అయితే తీసేసుకోవచ్చండి. ఇంకో దోశ కూడా వేసేసుకున్నాను నేను తర్వాత, ఇంకా అది మీకు చూపించలేదు. డే 6 మీల్ 2 అండి. సీడ్స్ దోశ అన్నమాట ఇది. ఇవాళ ఇది కొత్తగా ట్రై చేస్తున్నాం కదా, మీకు చూపిస్తూ. నేను ఆల్రెడీ ఒకసారి చేసుకున్నాను, ఇది సెకండ్ టైము. నేను ఇంతకు ముందు చేసుకున్నప్పుడు ఏంటంటే కొత్తిమీర ఇందులో వేసి బ్లెండ్ చేసేది, పైన వేసుకున్నాను అనమాట. ఇలా ఎక్కువ కొత్తిమీర అందులో వేసి బ్లెండ్ చేసుకుంటే చాలా బాగుంది. మీకు అలా ఇష్టం లేదు కొత్తిమీర ఫ్లేవర్ అంటే కొత్తిమీర అవాయిడ్ చేసినా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. దోశ అయితే చాలా యమ్మీగా ఉందండి, చాలా సూపర్ అనమాట. కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కూడా ఎలా వచ్చిందంటే పెసరట్టు వేసుకుంటాం కదా, సేమ్ ఆ ఫ్లేవర్లో ఉంది. ఇంకా అలా సిమ్లో కుక్ చేసుకోవడం వల్ల క్రంచీగా కూడా వచ్చింది, బాగుంది. ఇవాళ అయితే ఉదయం నుంచి ఎంత పని చేశానో అండి. నార్మల్గా అయితే అంత పని నేను ఎప్పుడు ఒకటేసారి చేయలేక, ఓపిక ఎక్కువ వస్తుంది అనమాట ఈ డైట్ తినడం వల్ల. అంటే ప్రోటీన్ కదా, బలం చాలా వస్తుంది. దాంతో పాటు సైమల్టేనియస్ గా ఫ్యాట్ కూడా కరుగుతుంది. ఉన్న ఇష్యూస్ అన్ని పోతున్నాయండి బాడీలోని. హెల్తీగా తయారవుతున్నాను నాకే అనిపిస్తుంది అనమాట బాగాని. చూడాలి ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు కూడా నా హెల్త్ ఇంకా ఎంత మెరుగుపడుద్దో చూడాలన్నమాట. అంటే అవి కనిపించడానికి చిన్న చిన్న ఇష్యూస్ లాగే కనిపించచ్చు కానీ ఓపిక లేకపోవడం, చిన్న పని చేసిన నీరసం అయిపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్సే.
పట్టించుకోము యూజువల్‌గా మనము. కానీ అవి గూడా రెక్టిఫై అవుతున్నాయి. సో, కంపల్సరీ ట్రై చేయండి డైట్‌నైతేని. వీడియోస్ అలా ఫాలో అవుతూ ఉండండి. ప్రతి వీడియో కూడా ఈ 90 డేస్ వరకుని. మీరు కూడా ఈ వీడియోస్ వల్ల బెనిఫిట్ అయితే పొందుతారు. ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతారండి. నాది గ్యారంటీ దానికి. అందుకే నాకు ఈ పనుల్లో ఒక్కొక్కసారి షూట్ చేయడం గూడా మర్చిపోతున్నాననమాట. అయినా లేదు చూపిచ్చాలి. ఇది చాలా మందికి యూజ్ అవుతది అన్న ఉద్దేశంతోనే నేను మళ్ళీ గుర్తొచ్చి షూట్ చేసి పెడుతున్నాననమాట మళ్ళీను. అంటే ఇంట్లో ఉన్నప్పుడు రెడీ అయ్యి అలా ఉండనండి. సింపుల్‌గా ఇలాగే ఉంటానన్నమాట. సో, ఇలాగే పెట్టేస్తున్నాను. ఉదయం పూట మళ్ళీ వీడియో అంటే నార్మల్‌గా నాకు నైటీలో కనిపించడం ఇష్టం ఉండేది కాదు. వీడియోస్ కోసం మళ్ళీ ఇలా నైట్ డ్రెస్‌లు మార్చుకొని ఉదయం పూట ఒక పక్కన పనులు హడావిడి ఇదంతా ఎందుకులే సర్లే ఏమవుతది. నైటీస్‌లో అన్నా మనం ఏం మెస్సీగా కనిపించం గదా! నీట్‌గానే ఉంటాం కదా! అన్నట్టు నేను ఎలా ఉంటే అలాగే పెట్టేస్తున్నానన్నమాట. సో, ఏమనుకోవద్దు. నన్ను పట్టించుకోకుండా నేను తినే డైట్ రెసిపీస్‌ని మాత్రమే పట్టించుకోండి. నా ఫ్యాట్ లాస్‌ని గూడా పట్టించుకోండి అంతే. ఓకేనా? సో, నేనైతే కంప్లీట్ చేసేస్తాను. మీరైతే ఇంకా తొందరగా తినేయాలి. తొందరగా 8 తర్వాత పడుకొని పోవాలి. అదే కదా! ఎప్పుడు మనం అనుకునేది. వాటర్ బాడీ వెయిట్‌కి తగ్గట్టు తాగాలి. నేనైతే 5.8 లీటర్స్ తాగాలన్నమాట నా బాడీ వెయిట్‌కి తగ్గట్టు. అంతే అన్నమాట ఈ వీడియో అయితే. బై.